హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి రాజమల గింజలతో కర్రీ చేస్తున్నా అండి. ముందుగా రాజమల గింజల్ని నానబెట్టండి. అలాగే టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే ఒక 2-3 ఆలుగడ్డలన్నీ కూడా పీల్ తీసుకొని వాటర్లో వేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కాస్త వాటర్ని పోసి ఈ నానబెట్టిన రాజ్మా గింజలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కల్ని కూడా దీంట్లో వేయండి. కావాలనుకునే వారు కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టండి. ఇది ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి. ఈ కర్రీ గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే కాస్త వెల్లుల్లి రెమ్మలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ అండి, ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని పీసెస్లా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4-5 టమాటాలను కూడా కట్ చేసుకొని ఒక 1 బౌల్ టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా గ్రేవీ అనేది పచ్చిగా చేస్తున్నాం కాబట్టి దీన్ని కాసేపు ఉడికించవలసి ఉంటుంది. ఇది కాస్త టేస్ట్ రావడం కోసం కాస్త కొత్తిమీరనైనా లేదా పుదీనానైనా సరే యాడ్ చేసుకోండి. కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఈ ప్యూరీ అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టండి. ఇలా రెడీ చేసుకున్న ఈ టమాటో ఆనియన్ పేస్ట్ అంతని కూడా మనం కాసేపు ఉడికించవలసి ఉంటుంది. అలాగే మనం ఇందాక ఉడికించుకున్న ఈ రాజ్మల గింజలు, ఆలువలు ఉడికించిన నీటి నుండి సపరేట్ చేసి పెట్టండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా ప్యూరీని అంతా కూడా దీంట్లో వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించాలి. దీంట్లోకి కాస్త టేస్ట్ రావడం కోసం కాస్త పసుపు, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ కూడా వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. దీంట్లో కాస్త టేస్ట్ కోసం సోంపుని కూడా యాడ్ చేయండి. మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. ఇది ఎంత బాగా ఉడికితే ఈ గ్రేవీ కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఉడికిన దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రాజ్మల గింజలు, ఆలుని కూడా దీంట్లో యాడ్ చేయండి. ఫైనల్గా దింపేసే ముందు కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మన గ్రేవీలో సాల్ట్, కారం అన్నీ వేసాం కదా, అవన్నీ సరిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ, వేటిలో అయినా సరే తినచ్చు.